అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. మన జీవితాల్లో కుజదోషాలు ఉన్నా, కాలసర్పదోషాలు ఉన్నా, వివాహం లేట్ అయినా, సంతానలేమితో బాధపడుతున్నా, ఇంకా నాగదోషాలు ఉన్నా వీటన్నిటినీ తీర్చగలిగే స్వామే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మనం ఏ విధంగా పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఉపవాసం ఎలా ఉండాలి, నైవేద్యాలు ఏమి సమర్పించాలి, మన కోరికలు నెరవేరాలంటే ఏం చేయాలి అనే చాలా విషయాలను ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివపార్వతుల ముద్దుల తనయుడే కుమారస్వామి. ఈ కుమారస్వామి సర్పరూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిగా ఆవిర్భవించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఎన్నో పేర్లు ఉన్నాయి. కార్తికేయుడు, మురుగన్, స్కందుడు, షణ్ముఖుడు, గాంగేయుడు, ఇలా రకరకాల పేర్లతో ఆ స్వామివారిని పిలుస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు మార్గశిర మాసంలో శుక్లపక్షంలో షష్ఠీ తిథి నాడు జన్మించారు. అందుకని ఈ రోజున సుబ్రహ్మణ్య షష్ఠి అని, స్కంద షష్ఠి అని, సుబ్బారాయుడు షష్ఠి అని కూడా వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇంకా ఈ రోజున స్వామివారిని ఏ విధంగా పూజించాలి అనేవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ప్రకటన. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నంబర్ 9989113230. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ముఖ్యంగా సంతానం లేకపోవడం, ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే గురూజీ శివరామరాజు గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్య అయినా 100కు 1000% పరిష్కారం చూపిస్తారు. ఈ పూజను మనం పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా సెపరేట్గా పీఠం పెట్టుకుని అయినా సరే చేసుకోవచ్చు. మనం ఎక్కడైతే పూజ చేయాలి అనుకుంటామో అక్కడ పసుపుతో అలికి పిండి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత పీఠాన్ని ఏర్పాటు చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఫోటో పెట్టుకుని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉంటే కూడా విగ్రహాన్ని పూజలో పెట్టుకోవచ్చు. తర్వాత పసుపు గణపతిని కూడా తయారు చేసుకుని కుంకుమ బొట్టు పెట్టి తమలపాకుపై పెట్టుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పటాన్ని పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. తర్వాత దీపపు కుందుల్ని కూడా సిద్ధం చేసుకుని దీపపు కుందుల దగ్గర అక్షంతలు, పువ్వులు వేసి సిద్ధం చేసుకోవాలి. ముందుగా దీపారాధన చేసి దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా పసుపు గణపతిని పూజిస్తాం కదా, గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధ పుష్ప అక్షంతలు సమర్పించి ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా 2 అరటిపళ్ళు కానీ చిన్న బెల్లం ముక్కను కానీ సమర్పించి మంగళహారతిని కూడా సమర్పించాలి. తర్వాత మంత్రపుష్పం చెప్పుకుని ఆత్మ ప్రదక్షిణ కూడా చేసి నమస్కారం చేసుకోవాలి. గణపతి దగ్గర 2 పువ్వులు, అక్షంతలు వేసి దండం పెట్టుకుని పూజలో ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు తండ్రి అని దండం పెట్టుకోవాలి. ఇక్కడితో గణపతి పూజ ముగుస్తుంది. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పూజ చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కూడా మనం గణపతిని ఏ విధంగా అయితే షోడశోపచారాలతో పూజించామో సేమ్ అలానే పూజించాలి. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారివి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పచ్చిపాలు ఉంటాయి కదా, ఆ పచ్చిపాలను ఆ నామాలు చదువుకుంటూ స్వామివారి మీద అభిషేకం చేసుకోవాలి. ఆ స్వామివారు గుక్కెడు పాలకే ఎంతో పొంగిపోయి మన అభీష్టాలన్నీ కూడా నెరవేరుస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఎందుకు జన్మించారంటే తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కుమారస్వామి రూపంలో జన్మించారు. పురాణాల ప్రకారం శివపార్వతులు ఏకాంత సమయంలో ఉండగా ఇంద్రుడు తనను మించిన ప్రభావవంతుడు పుడతాడేమోనని ఇంద్రుడు భయపడి వారికి అంతరాయం కలిగించడానికి అగ్నిదేవుణ్ణి నియమిస్తాడు. అగ్నిని చూసిన శివుడు పార్వతీ అమ్మవారికి దూరం కాగా భూమిపై పడనున్న శివతేజాన్ని అగ్నిదేవుడు గ్రహించి దాన్ని భరించలేక దాన్ని గంగా నదిలో విడిచిపెడతారు. గంగ కూడా ఆ శివతేజాన్ని భరించలేక శరవణము అనే రెల్లు పొదల తటాకంలో విడిచిపెడుతుంది.
ఆ రెల్లు పొదల తటాకం నుండి 6 ముఖాలతో 12 చేతులతో దివ్యమంగళ స్వరూపుడై మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడు. ఆయనే మన చిన్న చిన్న బుల్లి బుజ్జి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. ఆయన పుట్టగానే 6 కృత్తికా నక్షత్రాలు వచ్చి వారు స్తన్యమిచ్చారు కాబట్టి స్వామివారిని కార్తికేయుడు అని, పుట్టగానే 6 ముఖాలతో ఉండడం వల్ల స్వామివారికి ఆరుమురుగన్ అని, షణ్ముఖుడు అని నామం వచ్చింది. షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పూలవర్షం కురిపించారట. దేవదుందుబులు మోగించారు. దేవతలందరూ పరమానంద భరితులయ్యారు. అయితే ఈ కార్తికేయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిగా ఎలా మారారు అంటే, శ్రీవల్లి అనే నాగకన్యను వివాహం చేసుకోవడం కోసం కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి రూపంలో అవతరించారు. ఇలా అవతరించిన తర్వాత వీరిద్దరి వివాహం జరిగింది. అందుకని ఈ రోజున సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పుట్టినరోజు, అలాగే వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం జరిగిన రోజు కూడా ఇదే రోజున. మనం పూజ చేసుకోవడమే కాకుండా ఆ పూజ వెనుక ఉన్న కథను, ఆంతర్యాన్ని తెలుసుకుంటే మరింత భక్తి శ్రద్ధలతో, ఎంతో ప్రేమతో ఈ పూజను చేసుకుంటాము అనే ఉద్దేశంతోనే ఈ కథను మీకు వివరించాను. ఈ పూజను తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని ప్రొద్దున పూట చేసుకునే పూజ. అలాగే ఈ రోజున పుట్ట దగ్గర కానీ, జంటనాగుల ప్రతిమల దగ్గర కానీ కూడా పూజ చేసుకోవచ్చు. ఆ పూజను ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు అందిస్తాను. ఇలా పూజ చేసుకోవడం వల్ల కుజదోషాలు, సర్పదోషాలు, నాగదోషాలు ఉండి సంతానం కలగకపోయినా, వివాహం లేట్ అయినా, ఉద్యోగపరంగా ఏమైనా సమస్యలు ఉన్నా, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోయినా ఇవన్నీ కూడా పోవాలి, తొలగిపోవాలి అంటే తప్పకుండా ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించాలి. మీరు ఇదే పూజను మంగళవారాల్లో కూడా చేసుకోవచ్చు. 9 వారాలు కానీ, 11, 16, 21 వారాలు కానీ, ఇలా ఎన్ని వారాలు పూజించాలి అనుకుంటారో అన్ని వారాలు ఈ విధంగానే పూజ చేసుకోవచ్చు. అలాగే ప్రతి నెలలో వచ్చే షష్ఠి తిథి రోజున కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తే చాలా మంచిది. అలాగే 36 దీపాలు పెట్టి ప్రతి నెల వచ్చే కృత్తికా నక్షత్రం రోజున పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రం వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పూజ చేసుకుంటే మనం అనుకున్న కోరికలు నెల తిరగకముందే నెరవేరుతాయి. అంత పవర్ఫుల్ పూజ అండి అది. ఆ పూజ నేను మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఆ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. అసలు కృత్తికా నక్షత్రం పూజ చేస్తే ఎలాంటి కోరిక అయినా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది నేను బల్లగుద్ది మరీ చెప్తాను. నాగుల చవితి రోజున ఎవరైతే పుట్టలో పాలు పోయడం కుదరలేదు, ఆటంకం వచ్చింది అని అనుకునేవారు ఈ రోజున షష్ఠి రోజున పుట్టలో పాలు పోయొచ్చు. ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేకం చేసుకున్న తర్వాత స్వామివారిని శుద్ధ జలంతో కూడా అభిషేకం చేసి ఆ తర్వాత స్వామిని శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడిచి గంధం కుంకుమ బొట్టు పెట్టి అలంకరించుకోవాలి. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిది కరావలంబ స్తోత్రం ఉంటుంది, అది చదువుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా ఈరోజు నేను స్వామివారికి 6 ముఖాలు కలిగినవాడు కాబట్టి 6 రకాలైన నైవేద్యాలు సమర్పించాలి అని అనుకుంటున్నాను. అవేమిటంటే అరటిపళ్ళు, వడపప్పు, డ్రై ఫ్రూట్స్, ఆరెంజెస్, బెల్లం, చివరిగా స్వామివారికి ఎంతో ఇష్టమైన నువ్వుల చిమ్నీని, వీటన్నిటినీ కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నాను. ఏవి నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా సరే నువ్వుల చిమ్లీని మాత్రం కంపల్సరీగా నైవేద్యంగా సమర్పించండి. ఆ తర్వాత మంగళహారతిని కూడా సమర్పించాలి. ఇక ఉపవాసం విషయానికి వస్తే ఈరోజు అన్నం తినకూడదు. మనం నైవేద్యంగా సమర్పించిన చిమ్లి, చలివిడి, పళ్ళు వీటిని మాత్రమే తినాలి. ఇంత ఉపవాసం చేయలేము అని అనుకుంటే కనుక పూజ అయ్యే వరకు ఏమీ తినకుండా పూజ అయిన తర్వాత భోజనం చేసి సాయంత్రం ఏదైనా పలహారం తినవచ్చు. ఈ షష్ఠి రోజున వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం టెంపుల్స్లో చేస్తారు. పెళ్ళిళ్ళు లేట్ అయినా, పెళ్లి ప్రయత్నాల్లో ఏవైనా ఆటంకాలు వచ్చినా స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొనండి. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని చూసిన వారికి తప్పకుండా అతి త్వరలోనే పెళ్లి జరుగుతుంది అని మన పండితులు చెబుతూ ఉంటారు. ఈ విధంగా నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ పూజ చేసుకోండి. ఏ సమస్య ఉన్నా లేకున్నా సరే పూజించండి. స్వామివారు జ్ఞానప్రదాత, జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తారు.
మనం అభిషేకం చేసిన పాలను పూజ అయిన తర్వాత ప్రసాదంగా మన ఇంట్లోని వారు అందరూ స్వీకరించాలి. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ఆ స్వామివారి దయ, కరుణ, కృపా కటాక్షాలతో ఇట్టే ఆ సమస్యల నుండి గట్టెక్కుతారు. సర్వేజన సుఖినో భవంతు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.